దర్శకత్వంలో విలేజ్ టాకీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె గైరమ్మత్త అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా, బ్రిగిడ్రా తాగా హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ దర్శకులు గోపీచంద్ మల్లేని నందిని రెడ్డి చిత్ర యూనిట్ కు మద్దతు తెలిపారు. నిజ జీవితంలో క్లాసికల్ డాన్సర్ అయిన మాధురి వివాదాలను పక్కన పెట్టి ఇప్పుడు నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం నర్సీపట్నం, హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన దివ్యల మాధురి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటిస్తున్న సినిమా చీన్ టపాక్ డూమ్ డూమ్ అనే సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. దీన్ని వచ్చే ఆగస్టులో రిలీజ్ చేసేందుకు కూడా మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే బిగ్ బాస్లో ఆమె ఎంట్రీ ఇచ్చి నెగిటివిటీతో వెళ్ళి పాజిటివిటీతో బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఆమెపై మరింతగా క్రేజీ కూడా పెరిగిన క్రమంలోనే ఆమె ఇటీవల అనేక విధంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా చాలా యాక్టివ్గా ఉన్న క్రమంలోనే ఆమె టెక్కలి శ్రీకాకుళం జిల్లా ఉన్న టెక్కల్లో పొలిటికల్గా క్రియాశీలకంగా ఉంటున్న నేపథ్యంలో బిగ్ బాస్లో ఆమెకు ఎంట్రీ వచ్చింది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్తో ప్రేమాయణం అనంతరం అనేక విధాలుగా కుటుంబ పరంగా అనేక స్పర్ధల నేపథ్యంలోనే చివరికి బిగ్ బాస్ వరకు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె తన ఒరిజినల్గా ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో రాజకీయాల పట్ల ఆకర్షితురాలే ఆమె రాజకీయ నాయకురాలు కూడా మంచి గుర్తింపు అయితే పొందారు. ఆమెను పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చురుకుదనం, ఆమె క్లాసికల్ డ్యాన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇలాంటి కొన్ని కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆమెకి సినిమా ఛాన్స్ అయితే ఈసారి రావడం జరిగింది. ఇప్పటికే నర్సీపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా అంటే ఈ చీన్ టపాక్ డూమ్ డూమ్ అనే సినిమా శరవేగంగా షూటింగ్ అయితే పూర్తి చేసుకుంది. వాస్తవానికి సోషల్ మీడియాలో చీన్ టపాక్ డూమ్ డూమ్ అనేది ఒక టైటిల్గా మంచి ప్రాచుర్యం పొందిన పదం కూడా. దాన్నే దివ్యల మాధురి పాపులారిటీకి అనుగుణంగానే సినిమా పేరుగా పెట్టారని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమాకు శుభం ఫేమ్ గన్రెడ్డి శ్రీనివాస్ అయితే హీరోగా నటిస్తున్నారు. అదేవిధంగా బ్రిగిడా సాగా హీరోయిన్గా నటిస్తుంది. వైఎన్ రోహిత్ అని డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి షూటింగ్ కార్యక్రమాలకు ఇచ్చేసిన ప్రముఖ దర్శకులు కావచ్చు, ఇళ్ళంతా ప్రముఖ సినీ ప్రముఖులు గోపీచంద్ మల్లేని, నందిని సిద్ధారెడ్డి కావచ్చు, వశిష్ఠ వంటి వారు కూడా అది మేకర్స్ను ప్రశంసించడం జరిగింది. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కూడా రాణిస్తుందని కూడా వారు ప్రకటించడం అయితే జరిగింది. క్లాసికల్ డ్యాన్సర్ అయిన దివ్యల మాధురిని ఈ సినిమా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరొక యాంగిల్లో చూసేందుకు ఈ సినిమా ద్వారా మంచి అవకాశం లభించిందని భావిస్తున్నారు. ఆమె శ్రీకాకుళంలో పొలిటికల్ లీడర్గానే కాకుండా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉన్న నేపథ్యంలోనే వక్లా సిల్క్ అని తన భర్త దువ్వాడ శ్రీనివాస్తో కలిసి హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఆ వక్లా సిల్క్స్ వ్యాపారంలో ఆమె బిజీగా ఉన్న క్రమంలోనే బిగ్ బాస్ నుంచి పిలుపు రావడంతో బిగ్ బాస్ ఎంట్రీ కూడా ఇచ్చారు. బిగ్ బాస్లో కూడా ఆమె ఒక ఫైర్ బ్రాండ్గానే తన శైలిని ప్రదర్శించడం జరిగింది. అనంతరం తాజాగా ఈ సినిమా ద్వారా ఆమె సినీ రంగంలో అంటే ఒరిజినల్గా క్లాసికల్ డ్యాన్సర్ అయిన క్రమంలోనే ఆమె ఒరిజినల్ వృత్తికి అనుగుణంగా మధ్యలో ప్రవృత్తి రీత్యా అటు పొలిటికల్ కావచ్చు, ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఇట్లా చాలా బిజీగా ఉన్న ఆమె మళ్ళీ డ్యాన్సింగ్ రిలేటెడ్గా ఉన్న ఒక నటనకు సంబంధించిన సినిమాలో ఆమె ఎంట్రీ కూడా అనేది ఇప్పుడు బాగా హైప్ను క్రియేట్ చేసింది. దీనిపై కూడా ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠ కూడా నెలకొనే అవకాశాలు అయితే లేకపోలేదు.